బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు అందుబాటులో ఉన్న నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. భువనగిరి నియోజకవర్గానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్యను, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమార్తెను బరిలోకి దించాలనుకున్నారు. కానీ చామల పేరును ఏఐసీసీ ఖరారు చేయడంతో గెలుపు కోసం వీరిద్దరి మద్దతు అనివార్యంగా మారింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ నుంచి గట్టి పోటీ ఉందని భావిస్తున్న కాంగ్రెస్ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవాలని అనుకోవడం లేదు. జిల్లాలో పట్టున్న కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారం తప్పనిసరిగా మారింది. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డితో చామల కిరణ్ భేటీ అయ్యి సహకారాన్ని కోరాడు. తప్పకుండా అందిస్తామని మంత్రి కూడా హామీ ఇచ్చారు. ఈ చర్చల తర్వాత క్యాంపెయిన్ వేడెక్కనుంది. ఇక ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి పలుకరించనున్నారు. భువనగిరి సెగ్మెంట్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారాన్ని కోరనున్నారు. భువనగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో రివ్యూ మీటింగ్ను రేవంత్ నిర్వహించనున్నారు. అభ్యర్థి గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహం, ఎంపీ సెగ్మెంట్లోని పార్టీ శ్రేణుల నుంచి లభించాల్సిన మద్దతు, సహకారం, క్యాంపెయిన్లో యాక్టివ్ పార్టిసిపేషన్ తదితరాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఒకటి మినహా మిగిలినవన్నీ కాంగ్రెసే గెలిచింది. ఎంపీ సీటు గెలవడం ప్రతిష్టాత్మకంగా మారింది. నేడు అందుబాటులో ఉన్న నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. భువనగిరి నియోజకవర్గానికి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్యను, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమార్తెను బరిలోకి దించాలనుకున్నారు. కానీ చామల పేరును ఏఐసీసీ ఖరారు చేయడంతో గెలుపు కోసం వీరిద్దరి మద్దతు అనివార్యంగా మారింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ నుంచి గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. జిల్లాలో పట్టున్న కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారం తప్పనిసరిగా మారింది. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డితో చామల కిరణ్ భేటీ అయ్యి తన సహకారాన్ని కోరారు. తప్పకుండా అందిస్తానని మంత్రి కూడా హామీ ఇచ్చారు. ఈ చర్చల తర్వాత క్యాంపెయిన్ వేడెక్కనుంది. ఇక ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి పలకరించనున్నారు. భువనగిరి సెగ్మెంట్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారాన్ని కోరనున్నారు. భువనగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో రివ్యూ మీటింగ్ను రేవంత్ నిర్వహించనున్నారు. అభ్యర్థి గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహం, ఎంపీ సెగ్మెంట్లోని పార్టీ శ్రేణుల నుంచి లభించాల్సిన మద్దతు, సహకారం, క్యాంపెయిన్లో యాక్టివ్ పార్టిసిపేషన్ తదితరాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి మినహా మిగిలినవన్నీ కాంగ్రెసే గెలిచింది. ఎంపీ సీటు గెలవడం ప్రతిష్టాత్మకంగా మారింది.